మేము దానికి ఒక మెకానిజం మా అకాడమీలో ఏం చేశానో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ! మేము ఒక మెకానిజం పెట్టాము. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మేము గూగుల్ షీట్‌లో ఎంటర్ చేస్తామనమాట. వాళ్ళ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవాల్యుయేషన్ అయిపోయిందల్లా యెస్ ఆర్ నో అని చెప్పేసి మళ్ళీ గూగుల్ షీట్‌లో ఎంటర్ చేస్తాం. సో, అది అందరికి అందుబాటులో ఉంటుంది. తెలిసిపోతుంది. మళ్ళీ ఏమేమి రిమార్క్స్ పెట్టారు టీచర్స్‌కి అని చెప్పేసి ఒక క్రిస్ప్‌గా ఉంటుంది. సో, దాని ద్వారా ఏమవుతుందనంటే ఎవరైతే ఆ డిపార్ట్మెంట్‌లో ఉన్నారో అందరికి తెలిసిపోతుంది ఎవాల్యుయేషన్ అయిందా కాలేదా అని. సో, అలాంటి సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ నైస్. ఇప్పుడు 2025కి ఎవరైనా రెడీగా ఉన్నారండి? ఇలాంటి స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళా ఇద్దరా? ఈసారి 11 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓహో! వాళ్ళకి స్పెషల్ స్పెషల్ అనేది ఏం లేదు. బట్ వాళ్ళకి గూడా ఒక సేమ్ ప్రత్యూష్‌కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రత్యూష్‌కి ఉన్నటువంటి మొండి పట్టుదల ఉంది. సో, వాళ్ళకి ఏం లేదు మేడం. వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు. టీచర్ అని పెద్ద మేమేం పెద్ద గొప్పగా ఏం పని చేయం. వాళ్ళకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటే చాలు. కరెక్ట్. అంతే. ఇప్పుడు ఓపెన్‌గా చెప్పాలంటే ఆయన ర్యాంక్‌లో నా కాంట్రిబ్యూషన్ చాలా మినిమల్. కానీ అందుబాటులో ఉంటే సరిపోతుంది మేడం ఏ టీచర్ అయినా గూడా. కానీ మీరు అంటే ఢిల్లీలో అక్కడెక్కడ ఏమి ప్రిపేర్ అవ్వలేదు మీరు? నేను 20లో నేను పాస్ అవుట్ అయ్యాను గ్రాడ్యుయేషన్ చేసి. బట్ అప్పుడు లాక్‌డౌన్. సో, అప్పుడు ఆన్‌లైన్ కోచింగ్ ఇది కూడా స్టార్ట్ అవ్వలేదు. నేను ఇంకా మీరు చెప్పినట్టు మీ వీడియోస్ చూడడమో, లేదంటే మీ వీడియోలో టాపర్ టాక్స్ చూసి వాళ్ళు నోట్స్ ఫిల్టర్ చేసుకోవడం, అక్కడ యూట్యూబ్‌లో ఎక్కడ క్లోర్స్ పెట్టడం, చిన్నవి చూసి నేర్చుకుంటూ వచ్చాను. 22కి, 23కి ఒక ఆన్‌లైన్ కోవిడ్ పోయి అక్కడ ఆన్‌లైన్ కోర్సెస్ తీసుకొని ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. దాని తర్వాత జీఎస్ అంతా మిస్. బట్ నేను క్లియర్ చేయనప్పుడు సార్ దగ్గరికి వచ్చి సార్ దగ్గర నేను ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నాను. దాంతోపాటు హైదరాబాద్లో ఉండి సార్ దగ్గర